గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు. సో కరెక్ట్. ఎట్లా అండి? ఎందుకు అంటే ఈ సెరటోన్ సేమ్ వైజ్ మనకి ఏ డిసీజ్ అయినా సరే గట్ ఎలా అయితే బ్రెయిన్ ఎలా అయితే తీసుకుంటుందో మన గట్ కూడా అంతే రికగ్నైజ్ చేసుకుంటుంది. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. గట్ బ్రెయిన్ యాక్సిస్ షార్ప్గా ఉంటుంది. మీ బ్రెయిన్ ఏదైతే మాట్లాడుతుందో మీ గట్ అది మొత్తం వింటుంది. దాట్ ఈస్ హౌ స్ట్రాంగ్ ద కనెక్షన్ ఇస్. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఊరికే అనం. ఓకే. మీరు నెగటివిటీని లైఫ్లో ఎక్కువ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మాకున్న క్లయింటే, చూసి నన్ను తిట్టుకోకూడదామా, ఏం చెప్తారంటే స్టార్టింగ్ వెయిట్ ఒక 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అది పెరిమెనోపాజ్ ఏజ్ గ్రూప్ 47, 48 ఓకే. అంటే మెనోపాజ్కి కొంచెం దగ్గరగా ఉన్న ఏజ్ గ్రూప్లో వెయిట్ లాస్ తొందరగా కనిపించదు. ఓకే. ప్లస్ ఐరన్ డెఫిషియన్సీ, సివియర్ ఐరన్ డెఫిషియన్సీ, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి. వచ్చిందేమో మైగ్రేన్ ఇష్యూస్ అమ్మో నన్ను తిట్టుకుంటారా, వచ్చిందేమో మైగ్రేన్ ఇష్యూస్ కోసం. మైగ్రేన్ 1 monthలో తగ్గిపోయింది. తనకి ఎంత సివియర్ ఉండేదంటే కొంచెం ఎండలో వెళ్ళినా కూడా బాగా మైగ్రేన్స్ వచ్చాయి. ఓకే. 1 monthలో తగ్గిపోయింది. అక్కడి నుంచి షీ వాంట్ వెయిట్ లాస్. ఓకే. ఓకే, వెయిట్ లాస్ స్టార్ట్ చేసాం మేము. 79 నుంచి ఐ థింక్ షీ కేమ్ డౌన్ టు 73 అలా ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. ఇంతేనా నేను తగ్గింది? ఇంచ్ లాస్ ఎంత మంచిగా కనిపిస్తుందో, ఫేస్ చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు మూన్ ఫేస్ ఉండేది, ఇప్పుడు మంచిగా కార్టిసాల్స్ రెడ్యూస్ అయితే ఫేస్ ఎలా ఉంటుంది అలా మంచిగా ఉంది. చూస్తే మాకు చాలా మంచిగా అనిపించింది. బట్ ఎప్పుడూ ఒక నెగిటివ్ ఫీలింగ్, నేను ఇంతే తగ్గాను, నేను లూజ్ బట్టలే వేసుకొని ఉంటాను కాబట్టి నాకు డిఫరెన్స్ తెలియట్లేదు, అరే ఈ కొంచెమైనా నాలో చేంజ్ వచ్చింది. మీకు మీరు ఎంత నెగిటివ్గా మీ బ్రెయిన్ని ఫీడ్ చేస్తూ ఉంటారో ఓకే. మీ బాడీ ఆ నెగిటివిటీని ఫ్యాట్ కింద స్టోర్ చేసుకొని, బికాజ్ అదొక సర్వైవల్ మెకానిజం మన బాడీకి. నెగిటివిటీ ఉన్న చోట మీ బాడీ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసుకుంటుంది, ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో మీరు స్టార్వేషన్కి, ఈమె ఇంత నెగిటివ్గా ఆలోచిస్తుంది, ఏదో ఒక రోజు తినడం మానేసిద్దేమో, లెట్ మీ సేవ్ ఫర్ ఫ్యూచర్. అది మీ బాడీకి ఏ ఫుడ్ని తీసుకున్న ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అంటే మీ మైండ్ ప్రాబ్లం.